హాయ్ అండి, వెల్కమ్ టు శైలజా ఫుడ్స్. నేను ఇప్పుడు తిరంగా బిర్యానీ చేస్తున్నాను. దీనికి కావాల్సిన ఆలుగడ్డలు, క్యారెట్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు. దీనికి పెసలు నానబెట్టుకోవాలండి. కొంచెం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి. తర్వాత ఎర్రపప్పు అంటారు, సిరిశనగపప్పు. ఇది కూడా ఒక టమాటా లావుగా దొరుకుతుంది. నానబెట్టుకున్న బియ్యం అండి. తర్వాత గార్నిష్ కోసం క్యారెట్. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నేను ఈ ఛానల్ని కొత్తగా స్టార్ట్ చేశాను. నేను వాయిస్ ఓవర్ తప్పుగా ఉంటే క్షమించండి. బియ్యం వేయండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్టు, నేను సాల్ట్, గరం మసాలా వేసానండి. అది ఆ వీడియో స్కిప్ అయిపోయింది. తర్వాత బాగా మసాలా మొత్తం బాగా కలిపి పెట్టుకుంటే ఆ మసాలా బాగా పడుతుందండి. ఉప్పు, గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్టు బాగా ఎంత కలిపితే అంత మొత్తం అన్ని ఐటమ్స్కి బాగా పడుతుంది. తర్వాత నీళ్లు పోసుకోండి. ఒక గ్లాసు బియ్యానికి ఒక గ్లాసు అటో ఇటో 1.5 గ్లాసు ఉన్నాయండి. పెసరపప్పు, బియ్యం, సిరిశనగపప్పు. అందుకని 1కి 2 చొప్పున కొలతతోటి పోసుకోండి వాటరు.
ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకా ఒక 3 విజిల్స్ రానిచ్చాక ఆఫ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నేను కొత్తగా స్టార్ట్ చేశానండి. ఇప్పుడు మనం ప్లేట్లో పెట్టుకొని గార్నిష్ చేసుకుందాము. చక్కగా ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటి తయారు చేసుకోవచ్చండి. నేను నా దగ్గర ఉన్న వాటితోటి తయారు చేశాను. నచ్చితే లైక్ చేయండి. మీకు ఇంకేమైనా ఐటమ్స్ అయినా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. బిర్యానీలోకి రైతా కానీ ఏదైనా గ్రేవీ కర్రీ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే రైతా చేశానండి. మీరేం చేసుకుంటారో కామెంట్ చేయండి. తిరంగా బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.